హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కట్ల పొయ్యి మీద బెల్లం నిప్పట్లు తయారు చేస్తున్నాం. అది పాకం మొత్తం కరిగేంతసేపు అప్పుడప్పుడు అలా కలబెడుతూ ఉండాలి. అప్పుడు అడుగు అంటకుండా పాకం అనేది చాలా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. అనేది వస్తుంది. ఇలా నీట్గా వడపోసుకున్న తర్వాత మళ్ళీ పాకం కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దంచుకున్న యాలకుల పొడి ఈ పాకంలో వేస్తున్నాం. బాగా కలబెట్టి పాకం వచ్చిందంటే ఇదంతా తీగలాగా వస్తుంది. ఇప్పుడు పాకం వచ్చినప్పుడు ఇలా తీగలా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు పాకం కొంచెం ముదురుతున్నట్టు గట్టిపడుతుంది. ఇంకా కొంచెంసేపటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పాకంలో పిండి ఇలా వేసుకుంటూ కలబెడుతూ ఉంటే నిప్పట్ల కోసం పాకం పిండి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి బెల్లం నిప్పట్లు అనేటివి. నూనె పోసేద్దాం. నిప్పట్ల కోసం నూనె పోసుకున్నాం ఫ్రెండ్. పోసేద్దాం నూనె పోసేద్దాం. మనం పిండి ఆరకుండా ఇలా మూత పెట్టుకుంటే మనకు పిండి ఆరిపోతే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అవ్వకుండా కొంచెం కొంచెం తీసుకొని ఒత్తుకోవాలన్నమాట. తట్టుకొని ఇలా నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. బాగా రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని, ఎక్కువ మంట అయినా కూడా మాడిపోతుంది. ఇట్లా మంట తక్కువ పెట్టుకొని బాగా పెద్దగా చేయండి. ఇలా మనం ఒత్తుకున్న నూనె కూడా వేస్ట్ అవ్వదండి. ఇలా మనం మళ్ళీ ఆ నూనెని ఇలా వాడుకునేచ్చు. అరిసెలు ఎంత బాగా వచ్చాయో. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.